హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌లకు సంబంధించి 2018 జూలై డీఆర్ అరియర్స్ జనవరి సంక్రాంతి పండుగ రోజున చాలా మందికి క్రెడిట్ అయినాయి. కొంతమందికి మిస్ కావటం జరిగింది. వారికి ఇప్పటివరకు రాలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత సమాచారం ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, 2018 జూలై నుండి రావాల్సినటువంటి డిఆర్ బకాయిలు జనవరి 14, 2026న క్రెడిట్ అయినాయి. కొంతమందికి మిస్ అయినాయి. అటువంటి మిస్ అయిన వారికి ఈ నెల అంటే మే నెల 4వ తేదీన కొంతమందికి మరియు 11వ తేదీన కొంతమందికి బిల్ జనరేట్ అయ్యి ఎస్టీఓలకి వెరిఫికేషన్ కోసం వెళ్ళినట్లు తెలుస్తుంది. వాటిని ఎస్టీఓలు పరిశీలించి ఐఎఫ్ఎస్సి కోడ్స్ ఏదైనా మారుంటే ఆ కోడ్స్ని సెర్చ్ చేసి మరియు నాన్ రాయల్ సర్టిఫికేట్ను కూడా జతపరిచి పంపినట్లు కూడా మనకి తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించి ఈ నెలాఖరు లోపల వాళ్ళకి పేమెంట్ క్రెడిట్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా మనకి సమాచారం ఉంది. అయితే చనిపోయినందువల్ల కానీ లేక ఇతర కారణాల వల్ల కానీ ఎవరికైనా కానీ ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ పేమెంట్ ఉంటే అటువంటి వారికి ఎల్టీఏ అకౌంట్స్లో అప్పుడు ఎవరికి చెల్లించారో వారికి చెల్లించే విధంగా వాళ్ళ వివరాలను సేకరించి వాళ్ళందరికీ కూడా జమ చేసే ప్రయత్నంలో ఉండారు. ఎల్టీఏ అకౌంట్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం లీగల్ హెయిర్ అథారిటీ. అప్పుడు లీగల్ హెయిర్ అథారిటీ ఎవరికి ఇచ్చారో వాళ్ళ అకౌంట్ను కూడా పరిశీలించి వాళ్ళకి చెల్లించేటువంటి ప్రయత్నంలో ఉండారు. కాబట్టి ఎవరైతే డిఆర్ఎస్ రాలేదో వాళ్ళు ఖచ్చితంగా తప్పనిసరిగా ఎస్టీఓ ఏటీఓలని వాళ్ళతో టచ్లో ఉండటం బాగుంటుంది. ఇక రెండవ విషయం ఏంటంటే ఇది 2018 డిఆర్ఎస్ సంబంధించి ఎక్కువ మంది ఫ్యామిలీ పెన్షనర్స్కి రాలేదు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే ఎవరికైతే క్రెడిట్ కాకుండా ఉందో వాళ్ళు వెంటనే వాళ్ళ సంబంధిత ట్రెజరీ అధికారిని కలవాల్సి ఉంటుంది. ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వండి. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ను కూడా జతపరచండి. వాటిలో ముఖ్యమైనవి ఏమిటంటే డెత్ సర్టిఫికేట్, సర్వీస్ పెన్షన్కి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్, సర్వీస్ పెన్షన్కి సంబంధించినటువంటి పీపీఓ, సర్వీసు పెన్షన్కి సంబంధించినటువంటి ఆధారు, సర్వీస్ పెన్షన్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్, అదేవిధంగా ఫ్యామిలీ పెన్షనర్ ఆధారు, ఫ్యామిలీ పెన్షనర్ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ జెరాక్స్, తర్వాత గత మాసంలో తీసుకున్నటువంటి పెన్షన్ పేమెంట్ స్లిప్ ఇవన్నీ కూడా జతపరిచి సంబంధిత ట్రెజరీ అధికారికి ఇవ్వండి. వారు దానికి సమస్యకి సొల్యూషన్ చెప్తారు. మనం కూడా ఏంటంటే ఈ నాయకుల్ని తర్వాత అధికారుల్ని విమర్శిస్తూ కూర్చుంటే మరి పని జరగదు. మన సమస్య పరిష్కారం మనమే చేసుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఖచ్చితంగా మీరు సంబంధిత ట్రెజరీ అధికారులని మరియు డీడీఓ అధికారులతో టచ్లో ఉండండి. మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏమైందనేది 1-2 సార్లు చూసి వాళ్ళ దగ్గర మనం పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు సీతమ్మ ధార అటువంటి కొన్ని వాళ్ళ ఈ పెన్షన్కు సంబంధించి మన పెన్షనర్స్ చాలా మంది కూడా ఆ ట్రెజరీలకు సంబంధించి మాకు చాలా క్రెడిట్గా లేదు సార్, దాదాపు వందల సంఖ్యలో ఉన్నారన్నట్టు అంటున్నారు. అటువంటిది పెన్షన్ సంఘ ఆధ్వర్యంలో కానీ లేదా మీరు ఒక 5-6 మంది మీరు వెళ్ళి అసలు సమస్యకి మూలం ఏంటి, ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అని చెప్పి కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించేదానికి కృషి చేయండి. ఏదేమైనా సరే దీనికి సింపుల్గా పరిష్కారం అనేది స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి మీ సంబంధిత ఎస్టీఓ ఏటీఓని తప్పనిసరిగా కలవాలి. వాళ్ళు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. వాళ్ళు సక్రమంగా సమాధానం చెప్పలేదంటే పై అధికారులు ఉన్నటువంటి స్టేటు మన ట్రెజరీ అధికారులు డైరెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. తప్పనిసరిగా అవుతుంది. అయితే బిల్స్ అనేవి ప్రతి నెల ఎప్పుడంటే అప్పుడు ఈ అరియర్ బిల్స్ పెట్టరు. అది బహుశా 6 నుంచి 10వ తేదీ లోపలే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టుంది. కాబట్టి కొత్తగా ఎవరైనా బిల్స్ పెట్టాలంటే రేపు నెక్స్ట్ మంత్ 6 నుంచి 10 పెడతారు. ఎవరి బిల్స్ అయితే ఉన్నాయో వాళ్ళకైతే అమౌంట్ పడుతుంది. ఈ ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి కూడా ఈ వివరాలన్నిటితో కూడా వాళ్ళు కూడా లిస్టు తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మనం వెళ్ళి వాళ్ళని కానీ కలిసినట్లయితే మన సమస్యకు పరిష్కారం సులువుగా లభిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు అజయ్ కాల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.